డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేనైతే టాప్ అయితే కట్ చేస్తున్నాను అనమాట ప్రిన్సెస్కి. దానికైతే 15 ఇంచెస్ అయితే లెంత్ అయితే ఉండాలి. ఇటు వచ్చేసేపటికి సైజెస్ని బట్టి అయితే తీసుకోవాలి విత్ అనేది. చూడండి నేను 15 అండ్ 15 పెట్టుకున్నాను నా బాడీ మెజర్మెంట్ ప్రకారం. దాన్ని అయితే కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసుకున్నాక నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ అయితే చెప్పానండి. షోల్డర్ ఎంత ఉండాలి, లేకపోతే నెక్కి ఎంత పెట్టాలని చెప్పేసి. మీరు ఆ వీడియో చూడకపోతే బ్లౌజ్ పీస్ అని చెప్పేసి పెట్టాను, ఒకసారి చూడండి. నేను మొత్తం అయితే హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను. 6 అయితే పెట్టుకోవాలన్నమాట కిందకి. తర్వాత ఇక్కడైతే ఒక డాట్ పెట్టుకోవాలి మన మెజర్మెంట్స్ ప్రకారం. మన నెక్ విత్ ఎంత ఉందో చూసుకొని, ఇంకా మిగతా లైనింగ్ని అయితే ఒక 4 ఫోల్డింగ్స్ వేసుకుని నేను 6 ఇంచెస్ వరకు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇట్లా కట్ చేయడం వల్ల ఏంటంటే అంబ్రెల్లా విత్ అనేది పెరుగుతుందనమాట. లైనింగ్ కూడా మనకి తక్కువ లైనింగ్లోనే ఎక్కువ విత్ వస్తుంది ఇలా చేస్తే. ఇలాగ ఇక్కడ 6 అక్కడ 6 పెట్టుకొని క్రాస్గా అయితే కట్ చేసుకోవాలండి. అంబ్రెల్లాకి క్రాస్ కదా ఇంపార్టెంట్. సో క్రాస్ వైజ్గా కట్ చేసుకుని ఆ టోటల్ మనకి 6 పీసెస్ వస్తాయి. అవి ఒక్కొక్కటి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. అటాచ్ చేసేసుకుంటే ఈక్వల్గా వచ్చాయి, చూసారు కదండి. ఇవి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అనమాట. ఇంకా బాడీ పార్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను నేను. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే నేను 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ చేసుకుని మనకి ఎటువంటి కొలత లేకుండా చెప్తున్నానండి. 4 ఇంచెస్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ అక్కడ నుంచి అయితే 40 పెట్టాను. చూడండి 40 మొత్తం టోటల్ సర్క్యులర్ అంతా చేసుకుని కట్ చేసేసుకోవాలని నేను ఆల్రెడీ మెజర్మెంట్ అయితే చెప్పేశాను కదా. సో ఒకసారి అయితే కట్ చేసేస్తున్నాను. చూడండి క్రాస్గా అయితే కట్ చేయాలన్నమాట. ఇటువంటి పీసెస్ కూడా కిందకైతే వేలాడవు. ఈ ఒక్క టిప్తో అయితే చూసుకోండి. మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా డీటెయిల్గా దగ్గరగా అయితే తీసి పెడతాను. చూడండి ఎక్కడ క్రాసులు లేకుండా వంకలు లేకుండా అయితే కట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. అలా ఫోల్డ్ చేశాక ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే అట్లా కట్ చేసేసుకోవాలండి. మనం చూపిస్తున్నాను చూడండి, ఎక్స్ట్రా వచ్చింది నాకు. ఇట్లా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎటువంటి డౌట్ అయితే లేదు. కింద పార్ట్ అయితే కట్ చేసామన్నమాట. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసేపటికి మిగిలిన ఫ్యాబ్రిక్లో క్రాస్ కట్ చేయగానే మనకి కింద ఒక పార్ట్ అయితే మిగులుతుందండి. ఫుల్ హ్యాండ్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఇది. ఇక్కడ ఎంత లెంత్ అయితే కావాలనుకుంటున్నామో మనం అంత లెంత్ వరకు అయితే పెట్టేసుకోవాలి. హ్యాండ్ లెంత్ నేనైతే 30 పెట్టాను అనమాట. నాకు ఫుల్ హ్యాండ్స్ కావాలి, ప్లస్ ఇక్కడ కింద కుర్చీల టైప్ ఉండేటట్టుగా అయితే పెట్టుకున్నాను అనమాట. 30 పెట్టుకుని లెంత్ ఇక్కడైతే 4 or 5 ఇంచెస్ వరకు అయితే గ్యాప్ వదులుకున్నాను నేను. అక్కడ హుక్స్ కానీ ఒక ఎలాస్టిక్ కానీ వేద్దామని. ఇంకా నా ఐడియా ప్రకారం అయితే నేను కట్ చేసేస్తున్నాను. మీకు డీటెయిల్గా కావాలంటే చెప్పండి, నేను పర్ఫెక్ట్గా ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ బక్రమ్ షీట్స్ మీద కట్ చేసుకుని అటాచ్ చేసాను అనమాట. ఐరన్ చేశాను. పాట్ నెక్ ఒకటి అండ్ ఫ్రంట్ అయితే ఆ కట్ వర్క్ టైప్లో వస్తుంది కదా దాన్ని. ఇంకా మిగిలిన క్లాత్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకుని అటాచ్ సేమ్ ఎలా అయితే ఉందో అలా అయితే కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీసెస్ ఉంటే మాత్రం మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేస్తాను నేను. ఎలా అయితే ఉందో అలాగే పెట్టేసుకోండి. ఒక్కసారి ఐరన్ చేస్తే బక్రమ్ అనేది అసలు కదలదండి. సో మనకి ఐరన్ అనేది బెస్ట్ అనమాట. పర్ఫెక్ట్ షేప్ కూడా తిరుగుతుంది. ఇప్పుడు స్టిచ్ చేసిన దాన్ని కట్ చేయాలన్నమాట. అప్పుడు బాగా అయితే తిరుగుతుందండి. నెక్ ఎట్లా వచ్చిందో చూపిస్తాను చూడండి. అంటే ఎంత నెక్ అయినా అయితే విత్ అయితే పెరగదండి బక్రమ్ షీట్ యూజ్ చేయడం వల్ల. నేను ఇప్పుడు రొటేట్ చేసి చూపిస్తాను చూడండి. టోటల్గా అయితే కట్ చేసేసి నేను తిప్పుతానండి. తిప్పడం కూడా చాలా ఈజీ అనమాట. బక్రమ్ షీట్ ఉంటే మనకి ఇదిగోండి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి బ్యాగ్కి ఫోల్డ్ చేసి నేను పాట్ నెక్ పెట్టాను కాబట్టి అట్లా పెడితే సరిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒకసారి స్టిచ్ అయితే వేసేస్తున్నాము దాని మీద కూడా. ఇంకా నీట్ అండ్ క్లియర్గా కనిపిస్తుంది మీకు. చూడండి ఫైనల్గా అయితే బ్యాక్ నెక్ అయితే ఫినిష్ చేస్తాం అనమాట. మనం అక్కడ హుక్ వేసేసుకుంటే సరిపోతుందండి.